ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలుగుపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్కార్యములు చేయుదురు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు చాలా వాటికి భయపడతారు. నిప్పుకి, నీళ్ళకి, కరెంటుకి, తుఫానికి, భూకంపానికి, క్రూర మృగాలకి భయపడతారు. ఎందుకంటే అవి మనుషులను రెండో అవకాశం ఇవ్వకుండా చంపేస్తాయి. దుర్మార్గులైన మనుషులు ఎదుటకు రావాలంటే వణికిపోతారు. కారణం వారు జాలి, దయ, కరుణ ఇలాంటివి తెలియదు. బ్రతిమలాడిన కనికరించరు. ఇలాంటి వారికి భయపడతాం కానీ దేవునికి భయపడం. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి, కరుణామయుడు, దయామయుడు, మన పాపములను క్షమిస్తాడన్న ధైర్యంతో దేవుని లెక్క చేయరు. భూమి మీద మనుషులు తమ మార్గం చెరిపివేసుకుని దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించడానికి కారణం భయం లేకపోవడమే. దేవుని యందు భయం అంటే చంపేస్తాడనే ప్రాణభయం కాదు, గౌరవము, భక్తి, ప్రేమ, కృతజ్ఞతతో కూడిన భయం. ఇలాంటి భయం మనిషి దేవునికి దగ్గరయ్యేలా చేస్తుంది. ప్రపంచంలో ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనతో కొంత సమయాన్ని గడిపి వెళ్తే మనం ఎలా ఫీల్ అవుతాం? ఆయనను బట్టి మనకు గొప్పతనం వస్తుంది కదా. ఆయనతో సెల్ఫ్ తీసుకుని ఫోటో చేయించుకుని మరీ పెట్టుకుంటాం. ఆ పరిచయాన్ని 10 మందికి చెప్పి గర్వంగా ఫీల్ అవుతాం. ఆయన పట్ల కృతజ్ఞతాభావం చూపిస్తాం. అవకాశం వస్తే ఆయన కోసం ఏదైనా చేయాలనుకుంటాం. ఒక మనిషి పట్ల ఇలాంటి భావం ఉంటే మరి దేవుడు మనల్ని ప్రేమించి ఆరోగ్యం, తెలివితేటలు ఇచ్చి మన పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉంటే మనకి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుని పట్ల ఎలాంటి భావన ఉంది మనకి? మన జీవితాలను మార్చగలిగిన దేవుణ్ణి మనం ఎంత విలువిస్తున్నాం? సంపూర్ణ ఆరోగ్యంతో, తెలివితేటలు మనల్ని పుట్టించింది దేవుడే కదా. మన మీద సర్వహక్కులు ఆయనకే కదా ఉన్నాయి. అయినా ఆయన మనకు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారు. మనం ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే, మన ఇష్టానుసారంగా జీవిస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోవాలా? పాపం చేసే విషయంలో కదా మనం భయపడవలసింది. మనం మారడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మనకిస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని మన జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, అణవస్త్రాలను బట్టి మేము మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మేము మీకు ఇష్టలుగా జీవించగలిగిన జ్ఞానం మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ప్రమోషన్స్ ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాలలో, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, ప్రతి వారి అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.